ఈ విధమైన చెప్పండి. నెక్స్ట్ పాయింట్ అదే సార్, మాకు ఎక్కువ ఈ నేనేమనుకుంటున్నానంటే గ్రామస్థాయి అభివృద్ధి చెందాలంటే సెక్రటరీ పాత్ర. యూ మేడ్ యువర్ పాయింట్, ఇట్స్ టేకెన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎవరు ఉంది? అక్కడ ఇచ్చారు. కడప జిల్లా నుంచి. కడప జిల్లా నుంచి మాట్లాడండి. వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు కదా, కడప జిల్లా నుంచి వచ్చారు కదా, మీరు మాట్లాడండి. ఎవరో ఒకరు మాట్లాడండి. రాజలక్ష్మి గారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే మా కమిషనర్ సార్కి, అలాగే అందరికీ కూడా, వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు. నేను వైఎస్ఆర్ కడప జిల్లాలో డిపిఓ పోస్టులో కూర్చున్నానంటే తమరు ఇచ్చిన ఆర్డరే సార్. 2018లో నాకు ఎడ్హాక్ ప్రమోషన్ డిపిఓగా ఇచ్చారు. శ్రీకాళహస్తి ఈటీసీలో చేయడం జరిగింది. తర్వాత రెగ్యులర్ డిపిఓ ఇచ్చి కూడా ఏపీ ఎస్ఐఆర్డీలో కూర్చోబెట్టారు. అయ్యో డిపిఓనే నేను, నాకు డిపిఓ కుర్చీ ఇవ్వలేదే అనుకున్నా. అప్పుడు ఆ కుర్చీలకి కొంత రేటు ఉండేది సార్. ఆ రకంగానే జరిగేది. తమరి దయ వల్ల నా కుర్చీ ఇచ్చినందుకు తమరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇచ్చినప్పుడు కాకపోతే చాలా సంఘర్షణకు లోనయ్యాను. ఎందుకంటే కడప అంటే బాంబులు వేస్తారు, లేకుంటే కడప అంటే చాలా యుద్ధం చేయాలి, నువ్వు పోయి జాయిన్ అవ్వద్దనే చెప్పారు అందరూ. కానీ నాకు ఏదైతే నా ముందుకు వచ్చిందే అది నేను అనుభవించి తీరాలి అనే సంకల్పంతో ఉన్న, కష్టాన్నైనా సరే అలాగా అనుభవిద్దామని కడప వెళ్ళాను సార్. ఏదైతే నాకు కమిషనర్ గారు ఎప్పటికప్పుడు ఏ ఆదేశాలు ఇచ్చారో అవన్నీ కూడా చిత్తశుద్ధితో చేశాను సార్. తమరు ఈ రీసెంట్గా 175 మందికి ఆల్ క్యాడర్స్లో కడపలో ఇచ్చారు సార్. వాళ్ళందరికీ అప్రాప్రియేట్ ప్లేసెస్ అలాట్ చేశాను సార్. ఇంకా ఇందాక నుంచి క్లాప్ మిత్ర శాలరీస్ గురించి రకరకాలుగా చెప్తున్నారు. వాస్తవం ఏంటంటే నేను కూడా గ్రామ స్థాయిలో డోర్ టు డోర్ కలెక్షన్కి పోయినప్పుడు పబ్లిక్ చెప్తున్నారు సార్. ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది నాకు అంత ఆ టైంలో నేను ఫీల్డ్లో లేను. వీళ్ళకి స్వచ్ఛ భారత్ నుంచి జీతాలు పడేవి గతంలో 2-4 ఏళ్ల క్రితం. అప్పుడైతే కనుక రెగ్యులర్గా చేశారు, బాగుంది. ఇప్పుడు ఆ సర్పంచ్ ఇస్తాడు, ఈ సర్పంచ్ ఇవ్వడు. అంటే చాలా గ్రామ స్థాయిలో సర్పంచ్ యొక్క బాధ్యత అనేది అతను మర్చిపోతాడు సార్. అతనికి పదవి రాగానే, పదవికి రాకముందు, పదవి వచ్చినాక అతను చెయ్యవలసిందే ప్రాథమికం. ఊరు శుభ్రంగా ఉంచడం అనేది ప్రాథమికం. అది అతనికి ఎరుకలో ఉండదు. మనం ఎంత చెప్పి మాట్లాడినా సరే దాన్ని విస్మరించడం అనేది చేస్తారు. అట్లాగే ఇంకొక సబ్మిషన్ సార్, నా వాళ్ళు వేరే వాళ్ళు, ఈ వర్కర్ అనేవాడు నా వాడు కాదు, ఈడొద్దు, ఇంకోటి పెట్టమంటారు, ఇంకోటి సరిగా చేయరు. పెద్ద వయసు వాళ్ళు వస్తారు, యంగ్స్టర్స్ రారు. ఏదైతే క్లాప్ మిత్ర పని వర్క్ చేయడానికి ఓల్డ్ పీపుల్ వస్తారు మనం ఇచ్చే 6,000 జీతానికి. కాబట్టి యువకులు రావాలి అంటే వారికి ఏ విధంగా అయినా సరే నేరుగా శాలరీస్ పడితే కనుక అత్యుత్తమంగా మన ప్రభుత్వం ఏదైతే ఆశించారో. ఇంకొక మాట సార్, ఇంకొక సబ్మిషన్ సార్, ఏదైతే మనం స్వమిత్వ ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నామో దానికి మాకు గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్గా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. అది గౌరవ ఎమ్మెల్యేస్కి ఒక్కసారి స్వమిత్వ గురించి తమరు మినిస్టర్గా ఒక్కసారి మాట్లాడితే కనుక గౌరవ ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా తమరు ఒక మాట చెబితే స్వమిత్వ చెయ్యడం అనేది మంచిది అనే తెలియదు. పలానా ఊర్లో స్వమిత్వ చెయ్యొద్దు అనేది ఎమ్మెల్యేస్ నుంచి నాకు వస్తుంది సార్. నేను కాదు మేడం, మీకు ఏంటి ఎమ్మెల్యేస్ నుంచి ఏమొస్తుంది? ఒక ఎమ్మెల్యే గారు సార్. అదే సార్, అంటే అదే సార్, ఈ 3 గ్రామాల్లో స్వమిత్వ కండక్ట్ చెయ్యొద్దు, గ్రామస్తులు చెయ్యొద్దు అంటున్నారు. చెయ్యొద్దు వాళ్ళ కారణం ఏం చెప్తారు అంటే సార్, అంటే వాళ్ళకి ఇంటర్నల్ గా పబ్లిక్ ఎలా చెప్తే అలా చేయాలనుకుంటారు సార్ ఎమ్మెల్యే. పబ్లిక్ మాట్లాడుతుంది, దానికి ఒక జనరల్ డైరెక్షన్ ఒకటి ఇస్తాం. అదే సార్, అంటే అదే సార్ ఎమ్మెల్యే మీరు చెప్పింది. థ్యాంక్ యూ. అదొక విషయం. స్వమిత్వ గురించి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి సార్. తమరు పదవిలోకి రాగానే పెట్టిన మొట్టమొదటి సంతకం మా ప్రమోషన్ ఫైల్ సార్. అందుకు మాత్రం ఇంకొకసారి తమరికి ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ సార్. ఒకటి ఇది స్వమిత్వ ఎక్కడైనా సరే ఇది ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే ఇది యూనియన్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేకించి ఒక టార్గెట్ పెట్టారు ప్రధానమంత్రి గారు దీని మీద. ఇది ఇమీడియట్గా ఒక టైం లైన్లో జరగాలని. దీని ముఖ్య ఉద్దేశం ప్రాపర్టీకి ఒక విలువ ఉండాలి. దానికి రేపు పొద్దున్న తనఖా పెట్టుకోవాలన్నా లేదంటే దాని మీద అవసరాలకి ఏదైనా బ్యాంకులో మార్గేజ్ చేయాలి, ఇవన్నీ అవసరం. అందుకని దానికి అండ్ చాలా
నిబద్ధతతోటి ఒక టైం లైన్ తోటి చెప్పారు. అందువల్ల దాన్ని ఎవరు వ్యతిరేకించే పరిస్థితులు ఎవరు ఈవెన్ ఎనీ ఎమ్మెల్యే అసలు ఎవరు కూడా దానికి ఇది చేయకూడదు అనే అధికారం ఏ ఎమ్మెల్యే కూడా లేదు. అలాంటి ఏదైనా పరిస్థితులు ఉంటే వీళ్ళు హ్యాండిల్ ఇట్. అది సమస్య కాదు. కన్సర్న్ ఎమ్మెల్యేస్ తోటి విల్ రీచ్ అవుట్. సో దానికి అది. రెండోది మీరు చెప్పింది రిపీటెడ్గా అందుతుంది. ఒకటి ఈ మన గ్రీన్ అంబాసిడర్స్ది సర్పంచ్లు గెలవగానే మళ్ళీ ఊరి శుభ్రత అంటే ఊరి శుభ్రతే ముఖ్యం. స్వచ్ఛ ఆంధ్ర మన స్వచ్ఛ భారత్ కానీ వీడు కానీ. సో ఈ మీటింగ్ నుంచి ప్రత్యేకించి మేము తీసుకునేది ఏంటంటే మీరందరి దగ్గర నుంచి ఎవరికైతే ఈ గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారో అసలు సర్పంచ్ సంబంధం లేకుండా డైరెక్ట్ జీతాలు ఎలా ఇవ్వాలనేది ఖచ్చితంగా బలమైన నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే అది ఇంకా ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూడదు, వారి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద ఆధారపడకూడదు. అందుకే ఖచ్చితంగా విల్ కన్సిడర్ దీన్ని చేస్తాం. థ్యాంక్ యూ.